హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి జై, సుదర్శన జై భగవానికి జై, జై నితాయ్ గౌరచంద్రకి జై, వామన జై దేవ్కి జై, జై పంచతత్వాకి జై. జై ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానంలో ఇంకా చివరికి వచ్చేసాము. ఈ యొక్క అధ్యాయంలోను 26, 27వ శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, దేవాది దేవుడవైన ఆయన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును ఎరుగుదును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరూ ఎరుగరు. 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భారత వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. హరే కృష్ణ. మనము ఒక భగవద్ విజ్ఞానం అనేటువంటి ఒక అధ్యాయంలో ఉన్నాము. స్వామి చక్కగా ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఏదైతే కనుక మనకు అవసరం అవుతుందో దానంతా కూడా చాలా చక్కగా ఇస్తున్నారు. చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి భగవంతుడి గురించి. ఆయన ఎందుకు మనకు కనబడట్లేదు, ఆయన గురించి ఎందుకు మనం లేకపోతున్నాము, ఎందుకు మేము కష్టాలు అనుభవిస్తున్నాము ఇక్కడ, ఈ యొక్క కష్టాల నుంచి నేను ఎలాగ బయటపడగలను, అసలు నేను ఎక్కడ ఉన్నాను, నేనెవరు, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. భౌతిక ప్రపంచంలో ఏదో తిన్నామా పడుకున్నామా అని కాకుండా ఏమాత్రం కొంచెము ఆ యొక్క యానిమల్ కాన్షియస్నెస్, జన్మ ఏదైతే కనుక ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, తినడం, నిద్రించడము, అదేవిధంగా పిల్లల్ని వృద్ధి చేయడము, ఆ తర్వాత రక్షించుకోవడము, వీటికి మించినటువంటి ఒక ప్రజ్ఞతోటి, ఒక చైతన్యంతో కనుక మనం ఆలోచిస్తే కనుక మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. నేనెవరిని, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు నేను కష్టాలు అనుభవిస్తున్నాను అనేటువంటి విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మెల్లిమెల్లి. స్వామి వీటన్నిటికీ కూడా ఈ యొక్క భగవద్ విజ్ఞానం అనేటువంటి యొక్క అధ్యాయంలోను, ఇంకా వచ్చేటువంటి అధ్యాయాల్లో కూడా, రాబోయే అధ్యాయాల్లో కూడా వాటి గురించి సంపూర్ణ జ్ఞానము, భగవద్గీత అనేటువంటిది మొత్తం సంపూర్ణ జ్ఞానాన్ని అంతా కూడా స్వామి మనకి ఇస్తున్నారన్నమాట. అది ఒకేసారి మనం డైజెస్ట్ చేసుకోలేం కాబట్టి రోజుకి కొంచెం 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 నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. మనము నిన్నటి శ్లోకంలో చూసాం అన్నమాట. ఏం చెప్పారు స్వామి మనకి? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమాం అజమవ్యయం.
ఏం చెప్పారు? మూఢులకి అదే విధంగా అజ్ఞానులకి కూడా నేను వ్యక్తం కాను. మూఢులకి, అజ్ఞానులకి వ్యక్తం కాను. ఎందుకు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా ప్రశ్నలు. దేవుడున్నాడా? ఉంటే మాకు చూపించండి. మేము చూస్తేనే నమ్ముతాము. అంటే గనక ఆయన ఏమన్నా అల్లటప్పనా? వ్యక్తినా? ఏదో చిన్న వ్యక్తియా? రోడ్డు మీద ఎళ్ళే వ్యక్తియా? కాదు. ఆయన ఎవరికి పడితే ఆయనకి దర్శనం ఇస్తారా? ఇవ్వరాయన. ఆయన్ని చూడాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే గనక నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. అర్హత ఉండాలి. ఆ! రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళకి కూడా నాకు దర్శనం ఇయ్యంటే గనక చూపించంటే గనక ముందు నీ అర్హత ఏంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటి ఆయన్ని చూడడానికి? సో, అర్హత తెచ్చుకో. తెచ్చుకుంటే గనక నీకాయన తప్పకుండా నీకు దర్శనమిస్తాడు. సో, అందుకే స్వామి ఏం చెప్తున్నారు? ఈ యొక్క మూఢులు, అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను వ్యక్తం కాను. వాళ్ళకి ఎవరికీ కూడా నేను కనపడను. ఎందుకు కనపడరు? ఎలా కనపడరు? అనంటే గనక స్వామి చెప్తున్నారు. యోగమాయ సమావృత. ఈ యొక్క యోగమాయ అనేటువంటి ఒక తెరతోటి నేను కప్పివేయబడ్డాను. ఆ తెర ఉండబట్టి వాళ్ళెవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు. అందుకని వాళ్ళకి తెలియదు. ఏమని? నేను అజుడునని గాని, అంటే జన్మ లేనటువంటి వాడినని గాని, నాశనం లేనటువంటి వాడినని కూడా వాళ్ళకి తెలియదు. నా యొక్క రూపాల గురించి, నా యొక్క జ్ఞానం గురించి కూడా ఏది వాళ్ళకి తెలియదు. ఈ యొక్క యోగమాయ కర్టెన్‌తోటి నేను కవర్ చేయబడతాను. ఏమైంది? ఇది మనందరి పరిస్థితి. మనం భగవంతుడిని చూడాలి అనంటే కనుక మనకి యోగమాయ కర్టెన్ అడ్డం ఉంటుంది. మనము చూడలేము ఆయన్ని. మరి యోగమాయ కర్టెన్ అడ్డం ఉంది కదా! మనం అనుకుంటాం. ఆ కర్ నేను ఆ కర్టెన్ వెనకాల ఎవరున్నారో వాళ్ళని నేను చూడలేకపోతున్నాను. అంటే గనక ఆ కర్టెన్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నన్ను చూడలేరు అని అనుకుంటాం మనం. అది మన అజ్ఞానం అన్నమాట. ఆ యొక్క తెర ముందు నేనున్నాను. తెర వెనకాల ఉన్నటువంటి వాళ్ళు నాకు కనపడట్లేదు. తెర వెనకాల ఉన్నటువంటి వాళ్ళు నాకు కనపడట్లేదు. అంటే గనక ఏంటి? తెర వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి కూడా నేను కనపడను. అంటే గనక భగవంతుడికి కూడా మాయ చేత కప్పబడి ఉన్నాడు. భగవంతుడికి కూడా మాయ చేత కప్పబడి ఉన్నాడు అని చెప్పి కొంతమంది మూర్ఖంగా ఈ విధంగా లాజిక్‌లో ఆలోచిస్తారన్నమాట. సో, మనకి ఈ శ్లోకాల్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో, భగవంతుడికి కూడా మనకి అటువైపు నుంచి ఆయన మనల్ని చూడగలుగుతాడా? లేదా? సో, ఏ విధంగా ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మనము తెలుసుకోవడానికి ఈరోజు 26, 27 శ్లోకాల్లో మనము ప్రయత్నిద్దాం. సో, ఏం చెప్తున్నారు మనకి? ఓ అర్జున ఓ అర్జున దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్నవనన్నింటినీ ఎరుగుదును. ఏం చెప్తున్నారు స్వామి? భూతకాలం గతంలో జరిగినటువంటిది, తర్వాత ప్రస్తుతం జరుగుచున్నటువంటిది, భవిష్యత్తులో జరగబోయేది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా నాకు తెలుసు. ఇంకా ఏం చెప్తున్నారు? జీవులందరూ కూడా నాకు తెలుసు. కానీ నన్నెవ్వరు కూడా తెలుసుకోలేరు. ఎవరికీ కూడా నేను తెలియను పూర్తిగా. సో, మామూలు వాళ్ళు మనలాంటి వాళ్ళం బద్ధజీవులకైతే గనక అసలే తెలీదు ఆయన గురించి. ఎవరైతే గనక శుద్ధ భక్తులుంటారో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క రియలైజేషన్ ప్రకారము కొంతవరకు మాత్రమే తెలుస్తుంది. సో, మరి స్వామికి గతం గురించి ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాలంటే గనక మనకి శాస్త్రాల్లో చక్కని వృత్తాంతాలన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో మెనీ స్టోరీస్ ఉన్నాయి. స్వామి యొక్క లీలలు అన్నమాట. సో, ఏమవుతుంది ఒకసారి ద్వారకాలో ఉన్నప్పుడు ద్వారకాలో రాకుమారులన్నమాట. కృష్ణుడి యొక్క సంతానమైనటువంటి హ్మ్. గద, హ్మ్. అదే విధంగా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, ద్వారక దగ్గర ఒకసారి వాళ్ళు పిక్నిక్ వెళ్తారంట అడవిలోకి. చాలా సేపు వాళ్ళందరూ కూడా అడవిలో పిక్నిక్ చేసుకొని, నడుచుకొని, ఆడుకొని అన్నీ కూడా చేసుకుంటారంట. అలా చేసుకున్న తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది వాళ్ళకి బాగా దాహం వేస్తుందంట. హ్మ్. వాళ్ళకి దాహం వేస్తుందంట. దాహం వేసిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా అని చెప్పి వెతికారంట వాళ్ళు. వెతికితే గనక అక్కడ ఒక నుయ్యి దొరికింది వాళ్ళకి. ఆ నూతిలోకి వెళ్లి చూసారంట వాళ్ళు. చూస్తే గనక ఆ నూతిలో నీళ్లు లేవంట. పూర్తిగా అడుగంటిపోయి ఉన్నాయి నీళ్లు. నీళ్లు లేవసల.
కానీ ఇంకొక విషయాన్ని కూడా చూసారు వాళ్ళు. ఏం చూసారు వాళ్ళు? అక్కడ ఒక బల్లి ఉందంట. చాలా పెద్ద బల్లి. వింతగా ఉందంట. చాలా పెద్దగా ఉందంట బల్లి. వాళ్ళనుకున్నారంట, అయ్యో! పాపం ఈ బల్లి ఎప్పుడో పడిపోయి ఉంటుంది నూతిలో. బయటికి రాలేకపోతుంది. చాలా కష్టపడుతుంది దానంతటది. అందుకని చెప్పి దీన్ని బయటికి లాగుదాము అని చెప్పి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారంట వాళ్ళు. ఎందుకంటే గనక బల్లి ఏదైనా గోడకు పట్టుకుందంటే కనుక చాలా అతుక్కుపోతుందది. ఊడి రాదు గోడ నుంచి. రివర్స్‌లో ఉన్నా సరే ఊడి కింద పడదనమాట. అలాగే ఈ బల్లి గట్టిగా పట్టేసుకుంది ఆ గోడలననమాట. ఆ నుయ్యి గోడల్ని. వీళ్ళెంత లాగినా సరే అది రావట్లేదు. ఓకే. ఇది రావట్లేదు. ఏం జరుగుతుంది? పోన్లే అని చెప్పి వదిలేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి, సాయంత్రం వాళ్ళ నాన్నగారైనటువంటి కృష్ణుడికి ఈ విషయం చెప్పారు. ఇలాగ ఒక బల్లిని చూసాం మేము. చాలా పెద్దగా ఉంది. నూతిలో ఉంది. బయటికి లాగుదామని చూస్తే గనుక అది రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. చెప్తే ఏమైంది? శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అంతా తెలుసు. ఇక్కడ చెప్తున్నారు గదా! జీవులందరినీ కూడా నేనెరుగుదును. ఆ బల్లెవరు? ఆ బల్లి ఎందుకుందక్కడ? ఏ విధంగా ఆ బల్లి అక్కడ ఇరుక్కుపోయింది? ఆ బల్లి క్రింద జన్మలో ఎవరా బల్లి? ఫ్యూచర్‌లో ఆ బల్లి ఏమవుతుంది? అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుసండి. సో, తెలియటమే కాదేంటి, మళ్ళీ చాలా కరుణ కలిగినటువంటి ఆయన. సో, అందుకని ఏంటి, పద వెళ్లి చూద్దాం ఆ బల్లిని అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి ఆయన కుమారులందరిని కూడా వెంట పెట్టుకొని ఆయన వెళ్తారన్నమాట. సాంబ, గద వీళ్ళందరూ చారుదేష్ణ వీళ్ళందరిని కూడా తీసుకొని వెళ్తారన్నమాట. వెళ్తే చూపిస్తారు. చూపించిన తర్వాత స్వామి ఏం చేస్తారు, వీళ్ళు అంతకుముందు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ బల్లిని బయటికి తీసుకురావడానికి. కానీ రాలా. స్వామి ఏం చేస్తారు, ఇలాగా ఎడం చెయ్యి ఆ నూతిలో పెట్టి ఇలా బయటికి ఇలా లాగేస్తారు. లాగేస్తే ఆ బల్లి బయటకొచ్చేస్తుందండి. సింపుల్‌గా ఇలా ఎడం చెయ్యి పెట్టి లాగేస్తారు. కుడి చెయ్యి కూడా కాదు. ఎడం చెయ్యి పెట్టి ఇలా తీసేస్తారు. బయటకొచ్చేస్తుంది బల్లి. సో, ఎప్పుడైతే గనక స్వామి యొక్క టచ్ అన్నమాట. ఆ బల్లిని ఎప్పుడైతే గనక ముట్టుకున్నారో యాక్చువల్‌గా ఏంటంటే గనక బల్లి జన్మ అంటే గనక చాలా పాపం అన్నమాట. పిల్లి జన్మ ఒకటి, బల్లి జన్మ ఒకటి అన్నమాట. ఎంతో పాపాలు చేస్తే గనక ఆ 2 జన్మల శరీరాలొస్తాయన్నమాట. సో, ఎప్పుడైతే గనక ఆ బల్లిని ముట్టుకున్నారో స్వామి వెంటనే బయటికి తీశారు. ఏమైపోయింది ఆ బల్లి వెంటనే ఒక దివ్య పురుషుడి కింద అయిపోయారు. ఒక దేవతా రూపం వచ్చేసింది ఆ బల్లికి. బల్లి కాదు ఇప్పుడది. ఒక దేవతా రూపం వచ్చేసింది. చాలా అందంగా, బ్రైట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. అక్కడుండే ఈ యొక్క సాంబ, చారదేశన వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారన్నమాట. ఏంటిది ఇలా జరిగింది అని జెప్పేసి. సో, మనం చూసిన బల్లి ఇదేంటి దేవత కింద అయిపోవడం అని వాళ్ళ కళ్ళ ముందే జరిగింది ఇదంతా. అదంతా కూడా ఎందుకిలా జరిగింది ఎవరనేటువంటిది కృష్ణుడికి తెలుసు. ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే గనక ఆయన చేత చెప్పించాలి అని జెప్పేసి, "ఓ పురుషోత్తమ" పురుషోత్తమ అని గాదు. "ఓ మహాత్మా ఎవరు మీరు? హ్మ్. ఎందుకు మీరు ఈ విధంగా బల్లిలాగా అయిపోయారు? ఇప్పుడు మీకు దేవతా స్వరూపం ఎలా వచ్చింది మీకు? సో, ఏం జరిగింది అని చెప్పేసి మీరే చెప్పండి అని చెప్పని ఆయన నోటితోటే స్వామి చెప్పించడానికి ప్రయత్నిస్తారు. సో, అప్పుడు ఆయన చెప్తారనమాట. సో, నాకెంతో అదృష్టం ఉంది కాబట్టి మిమ్మల్ని పర్సనల్‌గా ఈరోజు మీ యొక్క దర్శనం చేసుకోగలిగాను నేను. మీ యొక్క దర్శనం చేసుకోగలిగాను. ఇంతకు ముందు జన్మలో నేను ఒక మహారాజుని, నృగ మహారాజుని నేను. ఇక్ష్వాకు యొక్క కుమారుడు నేను. రామచంద్ర ప్రభు ఏ యొక్క వంశం ఇక్ష్వాకు కుల తిలక అంటారు గదా! సో, రామచంద్ర ప్రభు ఇక్ష్వాకు కుల తిలకం ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు మహారాజు యొక్క కుమారుడన్నమాట ఈయన నృగ మహారాజు. ఈయన చాలా చారిటబుల్ పర్సన్ అన్నమాట. చెప్తారన్నమాట కృష్ణుడికి ఆయన. సో, మీరు ఒక లిస్ట్ తయారు చేశారనుకోండి. ఎవరైతే గనక బాగా దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేస్తే గనక అందులో నా పేరు తప్పకుండా ఉంటుంది. బాగా గ్రేట్. ఎక్కువ దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు. సో, అంతలాగా నేను దాన ధర్మాలు చేశాను నేను. సో, కానీ ఏమైందంట, ఒకసారి ఆయన దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఆవుల్ని దానం చేస్తున్నారంట. ఆవుల్ని దానం చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే గనక ఒక్కొక్క బ్రాహ్మణుడు వస్తున్నారు, ఆవులకి దానం చేస్తున్నారు. ఈయన ఆవులు ఏవైతే ఉన్నాయో ఒక చోట పెట్టుకున్నారాయన. ఎవరైతే బ్రాహ్మణులు వస్తున్నారో వాళ్ళకి దానం ఇస్తున్నారు. ఆవులు తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఏమైంది ఒక ఆవు ఏ ఆవునైతే దానం చేశారో, దానం ఇచ్చేసిన ఆవు ఏదైతే ఉందో అదేం జరిగిందంట, ఏదో సరిగ్గా చూడడం మూలంగా అదేమైపోయింది, దానం ఇచ్చేసిన ఆవుల మందలోంచి దానము ఇవ్వవలసినటువంటి ఆవుల మందల్లోకొచ్చి కలిసిపోయింది. ఆవులు కదండీ! అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి వాళ్ళు. ఎంత చూసినా సరే ఎందుకంటే ఆయన ఇచ్చినవి 1, 2 ఆవులు కాదు దానం. కొన్ని లక్షల ఆవులు దానం ఇస్తున్నారాయన. 1, 2 అయితే తెలిసిపోతాయి. ఓహ్! ఇక్కడ 10 ఉన్నాయి.
ఇక్కడ నేను ఒకటి ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ 9 ఉండాలి అని చెప్పి లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఆయన ఎన్ని ఆవులు ఇస్తున్నారు? లక్షల లక్షల ఆవులు దానం ఇస్తున్నారు. సో, ఇటేపు నుంచి ఒక ఆవు వచ్చి ఇందులో కలిసిపోతే గనక తెలీదు ఎవరికీ. కానీ ఏమవుతుంది? ఈయన తెలియకుండా ఏం చేశారు? ఏ ఆవు అయితే గనక ఇటేపు నుంచి వచ్చి ఇటేపు కలిసిపోయిందో అదే ఆవుని మళ్ళీ దానం చేసేస్తారు ఇంకో బ్రాహ్మణుడికి. ఆయన తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే గనక అంతకుముందు దానం చేసిన ఆవు ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయనొస్తారు. "ఇది నా ఆవు నువ్వెలా తీసుకుంటున్నావు" అని చెప్పేసి. సో, ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికొస్తారు. సో, అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారనమాట. ఓహ్! ఈయనకి దానం చేసిన దాన్నే మళ్ళీ ఇందులో కలిసిపోయింది. దీన్ని మళ్ళీ నేను దానం చేసేసాను రెండోసారి అని చెప్పేసి, "దయచేసి నన్ను క్షమించండి. నేను మీ అందరికీ కూడా సేవకుడిని కాబట్టి క్షమించండి నాకు. సో, మీకు కావాలంటే గనక మీ ఇద్దరికీ కూడా నేనొక ఆఫర్ ఇస్తున్నాను. ఈ ఆవుకు బదులుగా మీకు నేను 1,00,000 ఆవులిస్తాను. ఈ ఆవుని మీరు వదిలేయండి క్లెయిమ్. ఈ ఆవు మీద ఉన్నటువంటి క్లెయిమ్‌ని మీరు వదిలేయండి" అని చెప్పనంటారు. అప్పుడు ముందు దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు, తర్వాత దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఇద్దరూ కూడా "మాకొద్దు మీ 1,00,000 ఆవులు. మాకు ఈ ఆవే కావాలి" అని చెప్పి ఇద్దరు కూడా ఆవును తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇద్దరు కూడా ఆవును తీసుకొని తీసుకోకుండా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సో, ఆ విధంగా ఆయనకి పాపమొస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే గనక ఆయనకి ఈ యొక్క జన్మంతా అయిపోతుందో మరణం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత యమధర్మరాజు వస్తారు. వచ్చి అడుగుతారన్నమాట ఆయన్ని. "మీరు ఎంత పుణ్యాలు చేశారు అనంటే గనక, మీకు స్వర్గంలో ఎంత సౌఖ్యం అనుభవించాలి అంటే గనక, అది ఎంత కాలం మీరు అనుభవించాలనేది కూడా నాకు అంతం కనపడట్లేదు." ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది మొత్తం. మన పాజిటివ్స్ పుణ్యాలు, పాపాలు, కర్మాలు ఏవైతే పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయనకు తెలుసు యమధర్మరాజుకి. "మీకెంత పుణ్యముందో నాకు తెలియట్లేదు. అంతు తెలియట్లేదు. అంత దానాలు చేశారు మీరు. అంతా దానాలు చేశారు. కానీ కొంచెం పాపం కూడా ఉంది. చాలా కొంచెం పాపం ఉంది. మీరు చెప్పండి ముందు పుణ్యం అనుభవిస్తారా? పాపం అనుభవిస్తారా? చాయిస్ మీకే ఇస్తున్నాను. మనకివ్వరు అలాంటి ఛాన్స్. ఎందుకంటే గనక మనం ఎక్కువ పాపాలే చేస్తాం కాబట్టి తీసుకో పనిష్మెంట్ అని చెప్పి పంపించేస్తారు." సో, ఆ ఛాన్స్ ఆయనకొచ్చింది. ఎందుకంటే చాలా పుణ్యాలు చేశారాయనక. సో, అప్పుడాయన వెంటనే సెలెక్ట్ చేసుకుంటారు. నేను నా పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఫస్ట్ అనుభవించేస్తాను అంటారు. సో, అప్పుడు ఈ ఆవు ఇన్సిడెంట్ జరిగింది కదండీ! ఆ పాపం ఏదైతే వచ్చిందో ఎందుకంటే గనక బ్రాహ్మణుల యొక్క ప్రాపర్టీ ఆస్తిని ఎప్పుడూ కూడా దొంగిలించకూడదు. బలవంతంగా లాక్కోకూడదు వాళ్ళ దగ్గర నుంచి. తీసుకుంటే గనక అది చాలా ఘోర పాపం అన్నమాట. సో, ఈ పాపం వచ్చింది కదా ఆయనకి. అందుకని ఏమైంది ఆయనకి మరుసటి జన్మ ఆయనకి వెంటనే ఏమైంది ఒక బల్లి కింద చేసి అక్కడ ద్వారకాలో నూతిలో ఉండేలా చేశారు. చాలా రోజుల నుంచి ఆ బల్లి అక్కడే ఉందన్నమాట. కానీ ఆయన చెప్తున్నారన్నమాట. ఈ విధంగా నేనెన్నో పుణ్యకర్మలు చేసినా సరే, నా మనసులో ఒక కోరిక ఉండేది. ఆ! దేవాది దేవుడిని నేను పర్సనల్‌గా దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక మూలంగా నాకు నా అదృష్టం కొద్దీ ఈరోజు మీ యొక్క దర్శనం కలిగింది అని చెప్పేసి ఆయన నృగమహారాజు చెప్తారనమాట. మీకన్నీ తెలుసు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఆ తర్వాత ప్రెజెంట్‌లో ఏం జరుగుతోంది? ఆ తర్వాత భూతకాలంలో ఏం జరుగుతోంది? ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అయినా సరే నా నోటి నుంచి చెప్పించాలి అని చెప్పి మీరు చెప్పించారు. నేనెవరిని కూడా మీకు తెలుసు. కానీ మిమ్మల్ని ఎవరు కూడా తెలుసుకోలేరు అని చెప్పేసి నృగమహారాజు ఆ విధంగా ఆయన గురించి చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారనమాట. సో, ఏమవుతుంది మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది? ఆయన శ్రీకృష్ణ భగవానుడికి భూత భవిష్యత్ వర్తమానాలు, త్రికాలజ్ఞ మొత్తం అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇదే విధంగా మనం భగవద్గీతలో కూడా చూస్తాం. 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగ ఆ చాప్టర్‌లో చూస్తాం మనం. ఎప్పుడైతే గనక విశ్వరూపంలో కూడా చెప్తారాయనకి. అర్జునుడికి "అర్జున విశ్వరూపం చూపించే ముందు చెప్తారు. అర్జున నువ్వు ఏమి కావాలి అని అనుకుంటున్నావో, భూతకాలంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా నువ్వు చూడాలంటే గనక ప్రతీదీ కూడా ఈ యొక్క విశ్వరూపం నీకు చూపిస్తుంది. ఈ విశ్వరూపం నీకు చూపించగలదు" అని చెప్పి స్వామి విశ్వరూపం చూపిస్తారు. చూపించిన తర్వాత ఏం చూస్తారు అర్జునుడు? ఆ కురుక్షేత్ర యుద్ధం జరగడం, అందరూ అక్కడికి బార్‌లోకి రావడం అవి చూస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో అక్కడ చెప్తారు. ఆయన యొక్క దంతాల మధ్యలో ఈ యొక్క భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా చాలా వేగంగా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు. కాలస్వరూపం. ఆయన నోట్లోకి వెళ్లి కొంతమంది ఏంటి వాళ్ళ యొక్క తలలు ఆయన యొక్క దంతాల మధ్యలో స్ట్రక్ అయిపోయినాయంట.
సో అప్పుడు చెప్తారు, ఆ యొక్క విశ్వరూపంలోనే స్వామి చూపిస్తారనమాట. వీళ్ళందరినీ కూడా నేను ఆల్రెడీ చంపేశాను కాలస్వరూపం కింద. కేవలము నా చేతిలో నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నా చేతిలో ఒక ఇన్‌స్ట్రుమెంట్, ఒక ఆయుధం కింద తయారయ్యి నువ్వు యుద్ధం చెయ్యి. విజయం నీకే వస్తుంది. క్రెడిట్ తీసుకో అని చెప్పి స్వామి ఆఫర్ ఇస్తారు. అదే విధంగా ధ్రువ మహారాజ్ కూడా ఆయనకి తపస్సు చేసినప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడైనప్పుడే స్వామి వరాలంతా కూడా ఇచ్చిన తర్వాత ఆయన లైఫ్‌లో మొత్తం ఏమేమి జరగబోతున్నాయి ఈవెంట్స్, ఏ విధంగా ఆయన మళ్ళీ ఆ యొక్క ధ్రువతార ఏదైతే గనక వైకుంఠం ఏదైతే ఉందో లోకల్ వైకుంఠానికి ఏ విధంగా వెళ్తారు, నువ్విలా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం ఆయన లైఫ్‌లో ఏం జరగబోతుందని మొత్తం చెప్పేస్తారు. అదే విధంగా తర్వాత అంతా కూడా జరిగింది. అదే విధంగా మొత్తం జరిగిందన్నమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు స్వామి, భూతకాలం అంతా కూడా తెలుసు అంటే గనక దాని గురించి మనకు ఉపమానం ఏంటి? ఆ! మనం 4వ అధ్యాయంలో నేర్చుకున్నాం మనం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్టా పరంతపా. సో, ఏం చెప్పారు మొత్తం? ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అంతా కూడా నేను ఎవరికిచ్చాను? ఇంతకు ముందు ఆ యొక్క వివస్వానుడికిచ్చాను నేను. వివస్వానుడి దగ్గర నుంచి ఆయన యొక్క కుమారుడైనటువంటి మనువు, మను యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అంతా వచ్చింది. ఆ విధంగా గురు శిష్య పరంపరలో ఈ జ్ఞానం అంతా కూడా అందరికీ వచ్చింది అని చెప్పి స్వామి చెప్పారు. మరి స్వామికి ఎలా ఉంది? ఎలా గుర్తుంది ఆ విషయం? అర్జునుడు వెంటనే ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్నిస్తారు? సూర్య భగవానుడు అంటే ఎన్నో జన్మల ముందు నీకన్నా ముందు మనందరికన్నా ముందు ఉన్నారాయన. ఆయనకి మీరు ఈ జ్ఞానం ఇచ్చారంటే గనక నేనెలా అర్థం చేసుకోగలను? అప్పుడు స్వామి చెప్తారు. అర్జున నువ్వు నేను ఎన్నో సార్లు వచ్చాము. కానీ నీకివన్నీ గుర్తులేవు. నీకు గుర్తులేవు. నాకవన్నీ కూడా గుర్తున్నాయి. నాకు అవన్నీ కూడా గుర్తున్నాయి అని చెప్తున్నారు. సో, కానీ కొంతమంది మూర్ఖులుంటారనమాట. వాళ్ళేమంటారు? ఆ! రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏమంటారు వాళ్ళు? అసలు భగవంతుడికి శరీరమే లేదు. భగవంతుడికి శరీరమే లేదు. ఒకవేళ ఉంది అని అనుకున్నా సరే, వచ్చినప్పుడు ఏంటి మాయ ఏదో శరీరం ఇస్తుంది మనలాగే. కాబట్టి ఆయన ఈ శరీరాన్ని తీసుకుంటారు అని చెప్పి కొంతమంది చెప్తారన్నమాట. మూర్ఖులు వీళ్ళందరూ కూడా. ఎలా అయితే గనక అనుకుంటాం గదా! జనరల్‌గా మనకి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కర్టెన్ ముందు నేనున్నాను. నాకు కర్టెన్ వెనకాల ఉన్నోళ్ళు కనపట్లేదు కాబట్టి కాన్వర్స్ ఏంటి? కర్టెన్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి కూడా నాకు కనపడట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఆ కర్టెన్ కాదు. ఆ కర్టెన్ ఏంటి మామూలు కర్టెన్ కాదు. యోగమాయ కర్టెన్. మనం చూస్తాం ఒక్కొక్కసారి కారుల్లో గాని కొన్ని అద్దాలుంటాయి. ఆ అద్దాల్లో ఏమవుతుంది? బయట ఉండేటువంటి వాళ్ళకి కారు లోపల ఎవరున్నారనేటువంటిది కనపడదు. మనందరికీ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అలాంటి కారులో అప్పుడప్పుడు మనం ప్రయాణించుంటాం. లేకపోతే గనక ఇళ్ళల్లో కూడా కొంతమందికి అద్దాలుంటాయన్నమాట. సో, అద్దాల్లో ఏంటంటే బయట ఉన్నటువంటి వాళ్ళకి లోపల ఎవరున్నారా అని చెప్పి కనబడదు. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బయట ఎవరున్నారా అని చెప్పి క్లియర్‌గా కనబడుతుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళకి బయట ఎవరున్నారో అని చెప్పి క్లియర్‌గా కనబడుతుంది. సో, అలాగే మనకి శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ అనేటువంటి కర్టెన్ తోటి కవర్ చేయబడ్డారు. కానీ ఆయనకి ఆ కర్టెన్ ఏమీ ఉండదు. ఆయన మనల్నందరిని కూడా చూస్తారాయన. సో, అదే విధంగా ఏమనుకుంటారు మనం ఆయనకి శరీరం లేదు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయనకున్నటువంటి శరీరం ఏమిటి? ఆధ్యాత్మిక శరీరము. ఇప్పుడు చూస్తే గనక రోజు మనం అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. సో, మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మనము పాపం తక్కువ డబ్బులున్నటువంటి వాళ్ళైతే ఏదో 2జీ ఫోను, మామూలు ఫోను. కొంచెం డబ్బులున్నటువంటి వాళ్ళు కొంచెం స్మార్ట్ ఫోన్‌లు, ఇంకా బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు. సో, అందరూ కూడా వాడుకుంటున్నాం అన్నమాట. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళందరూ కూడా వాడుకుంటున్నాం. సో, మేము వాడుకుంటున్నాం కదా! అదే విధంగా మరి అంబానీకి ఫోన్ ఉంటుంది అంటే గనక అంబానీకి ఫోన్ ఉండదు. యాపిల్ కంపెనీ సీఈఓకి ఉన్నది కదా! వాడికి కూడా ఫోన్ ఉండదు అని చెప్తే గనక మనం చూసి వాడిని నవ్వుతాం వాడిని. మనందరికి ఫోన్‌లు తయారు చేసి ఇచ్చింది వాళ్ళే. ఆ నెట్వర్క్ అంతా కూడా ఇచ్చింది వాళ్ళే. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదా? వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదా? ఆళ్ళిస్తేనే మనందరం వాడుకుంటున్నాం. మరి అదే మా లాజిక్ మనం అప్లై చేస్తే గనక మనకి శరీరాలంతా కూడా ఇచ్చిందెవరు? మనకి శరీరాలంతా కూడా ఇచ్చిందెవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. 84,00,000 వెరైటీస్ శరీరాలన్నీ కూడా.
ఎవరిచ్చారు? ఆయనే ఇస్తున్నాడు. ప్రకృతి ద్వారా ఆయనే ఇప్పిస్తున్నాడు అందరికీ కూడా. సో, మన శరీరాలు మాదిరిగా ఉంటాయి. దేవతల శరీరాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇంకా దేవతల శరీరం కన్నా బ్రహ్మదేవుడి యొక్క శరీరం, దేవతలందరిని కూడా సృష్టించింది ఆయనే. ఆయన యొక్క శరీరం ఇంకా దివ్యంగా ఉంటుంది. ఆయన యొక్క శరీరంలోంచే మొత్తం దేవతలు, ఋషులు అందరూ కూడా వచ్చారు. ఇంకా శివుడు ఆయన శరీరం ఎలా ఉంటుంది? ఆయన ఇంకా చాలా అందంగా ఉంటారాయన. ఇంకా ఆయనలాగానే ఎవరైతే గనక ఈ యొక్క నిత్యముక్తులు ఎవరైతే ఉన్నారో వైష్ణవులు, అనంతకోటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మ లోకాల్లో వాళ్ళ యొక్క శరీరాలు ఇంకా ఇంకా బాగుంటాయి. చాలా చాలా అందంగా ఉంటాయి. సచ్చిదానంద విగ్రహం. వాళ్ళందరికీ కూడా యజమాని, నాయకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం ఇంకెంత అందంగా ఉండాలి. మనం చూస్తాం భౌతిక ప్రపంచంలోనే చాలా మంది అందంగా ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారు. మనకే ఈ అందమైనటువంటి శరీరాలున్నప్పుడు మరి ఆయనకుండదా శరీరము? మనందరికీ ఇచ్చింది ఆయనే. సో, ఆయనకి శరీరం లేదు అని చెప్పడము చాలా తప్పు. అదే విషయాన్ని ఇంకొకటేంటంటే గనక శరీరం ఉంది కాబట్టే మనకి ఈ జన్మలో ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం అంతా కూడా గుర్తుంది. ఇంతకు ముందు జన్మలో ఏం జరిగిందని అడిగితే గనక మనకు తెలీదు. ఎందుకంటే గనక మన శరీరాలు మార్చేసాము. మన శరీరం మార్చేసాం కాబట్టి మనకు గుర్తుండదు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయన శరీరం మార్చడాయన. ఆయనకెప్పుడు ఒకే శరీరం. ఆయన యొక్క శరీరానికి, ఆయనకి తేడా ఉండదు. ఎప్పుడు సంపూర్ణంగా ఆయన ఆధ్యాత్మికము. ఎప్పుడైతే అవతారాలు తీసుకొనొస్తారో ఆయన రూపం మారుస్తారు. కానీ ఆయన యొక్క శరీరం ఎప్పుడు కూడా ఆ యొక్క ఆధ్యాత్మికమే. ఎప్పుడు ఆయన యొక్క శరీరం ఆధ్యాత్మికమే. ఆయనకి, ఆయన యొక్క శరీరానికి తేడా ఉండదు. సో, ఆయన శరీరం మార్చలేదు గాబట్టే ఆయనకి భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ గూడా గుర్తున్నాయి. మన శరీరం మారుస్తున్నాం గాబట్టి మనకి గుర్తుండట్లేదు. యాస్ సింపుల్ యాస్ థట్. శరీరం మారుస్తున్నాం గాబట్టి మనకి ఇంతకుముందు ఏం జరిగింది, ఇంతకుముందు జన్మలో ఏం జరిగింది, మనం ఎవరం, ఏం చేశాము, సో 2 జన్మల ముందు, 10 జన్మల ముందు మనకయన్నీ గుర్తులేవు. ఆయన శరీరమే మార్చరాయన. కాబట్టి ఆయనకి శరీరం ఉంది. ఆయన శరీరం మార్చరు కాబట్టి ఆయనకి మొత్తం అన్నీ గూడా గుర్తుంటాయి. భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ. ఫ్యూచర్‌లో కూడా ఆయన శరీరం మార్చరు. కాబట్టి ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది. సో, అదే విధంగా జీవులందరి గురించి కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే గనక మనందరి హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉన్నారు. ఎప్పుడు మన పక్కనే ఉంటారు. మనకు కూడా తెలీదు. నాకు పలానా కోరిక ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడో సట్టల్‌గా ఉంటుంది ఆ కోరిక. కానీ ఆయన పరమాత్మ కింద ఉన్నారు కాబట్టి మనకి ఏ కోరికలున్నాయి, ఏమిటి అని చెప్పి మొత్తం అంతా కూడా ఆయనకి తెలుస్తుంది. సో, అందుకే స్వామి ఏం చెప్పారు ఈ శ్లోకంలో మొత్తం సమస్తమంతా కూడా నాకు తెలుసు. జీవులందరి గురించి కూడా నేను తెలుసుకుంటాను. కానీ నా గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలా అంటే గనక యోగమాయ కర్టెన్ గురించి అర్థం చేసుకోవాలంటే ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్పుకుందాం. సూర్య భగవానుడున్నాడు. ఏం చేస్తాడు సూర్యుడు? మొత్తం ఎక్కడెక్కడైతే గనక సముద్రంలో నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలనన్నిటిని కూడా ఆయన ఆవిరి చేస్తాడు. ఆవిరి చేసేసి ఏం చేస్తాడు? మేఘాలు తయారు చేస్తాడాయన. సో, మేఘాలెలా వచ్చినియి? సూర్యుడి వల్ల మేఘాలొచ్చినియి. మేఘాలు సూర్యుడి వల్ల తయారైనయి. సో, మనం ఎప్పుడైతే భూమి మీద ఉన్నామో మనం సూర్యుడిని చూస్తాం. ఒక్కోసారి బాగా వర్షాకాలంలో ఏమవుతుంది? దట్టమైనటువంటి మేఘాలన్నీ కూడా కప్పేస్తాయన్నమాట. అప్పుడు మనకి సూర్యుడు కనిపించడు. మొత్తం ఆల్‌మోస్ట్ చీకటిలాగా అయిపోతుంది దట్టమైన మేఘాలొచ్చినప్పుడు. సూర్యుడు కనిపించడు మనకి. కనిపించనంత మాత్రాన సూర్యుడు లేనట్టా? లేడు. మన కంటికి సూర్యుడు కనపడట్లేదు. అదే విధంగా ఈ యొక్క యోగమాయ కర్టెన్‌తోటి కృష్ణుడు మనకు కనపడట్లేదు. మరి మనకెప్పుడు కనపడతాడండి? ఎలా కనబడతాడు? చూస్తే గనక మేఘాలు ఎంత దూరంలో ఉంటాయి మనకి పైకి అంటే గనక ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి మాక్సిమం. ఒక 5, 6 కిలోమీటర్‌లోనే మొత్తం ఈ మేఘాలన్నీ కూడా ఉంటాయి. ఈ 5, 6 కిలోమీటర్లకి పైన వెళ్ళిపోతే గనక మళ్ళీ మనకి సూర్యుడు కనిపిస్తాడు. మనం విమానం ఎక్కినప్పుడు కనపడతాం. ఫ్లైట్ ఏమవుతుందో ఒకసారి మేఘాలను దాటుకొని పైకెళ్ళిపోతుంది. మన ఫ్లైట్ ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? మేఘాలకి పైన అది ట్రావెల్ చేస్తుందన్నమాట. అప్పుడు మనకు కనపడతాయి మేఘాలన్నీ కూడా కిందున్నట్టు. సినిమాలో చూపిస్తారు గదా! మేఘాల్లో వాళ్ళు వీళ్ళు వెళ్తున్నట్టు. అలాగే మనకి ఫ్లైట్‌లో ఆ మేఘాలన్నీ కూడా తెల్లగా కనబడతాయి. ఎప్పుడైతే ఇంత దట్టమైనటువంటి మేఘాలున్నప్పుడు కూడా మనము ఆ ఫ్లైట్ పైకి వెళ్ళిపోయినప్పుడు, ఫ్లైట్ ఎక్కి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకక్కడ సూర్యుడు కనిపిస్తాడు. అదే విధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి పొజిషన్‌లో ఏంటంటే గనక, ఈ యొక్క యోగమాయ కర్టెన్ తోటి మొత్తం కవర్ చేయబడ్డాం మనం. ఆ మేఘాలు ఎలా అయితే గనక సూర్యుడిని కవర్ చేసేసినాయో,
మనం కూడా ఆ విధంగానే కవర్ చేయబడ్డాము. ఎప్పుడైతే గనక మనం చక్కగా భక్తి చేస్తామో ఏమవుతాము? మన యొక్క చైతన్యం కూడా అభివృద్ధి చెందుతుంది. రైజ్ అవుతుంది. అప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో, తర్వాత ఇంకేం చెప్తున్నారు మనకి 27వ శ్లోకంలో కోరి ఎందుకు మనము మళ్ళీ తర్వాత ఇంకో నెక్స్ట్ ప్రశ్న అన్నమాట. సో, నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది మనకి? ఈ జీవుడు అనేటువంటి వాడు ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అసలు ఈ జీవుడు ఎందుకు, ఎందుకు ఈ యొక్క మాయ చేత కప్పివేయబడ్డాడు? ఏ విధంగా జీవుడు కారణం ఏంటి అసలు? ఈ మాయలో కప్పివేయబడ్డానికి కారణం ఏమిటి? సో, ఏ విధంగా ఈ యొక్క మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడాలి? అనేటువంటి దానికి కూడా స్వామి మనకి 27వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారిక్కడ? "ఓ భరతవంశీయుడా పరంతప, కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇచ్ఛాద్వేష సముత్తేన." ఇచ్ఛాద్వేష సముత్తేన. సో, ఏముందండి యొక్క భౌతిక ప్రపంచంలో? ఇచ్ఛా, ద్వేషము 2 ద్వంద్వాలు. ఒకటి ఇచ్ఛ అంటే గనక కావాల్సింది, ద్వేషము అంటే గనక అక్కర్లేనటువంటిది. ఒకటి కావాలి నాకు, ఒకటి అక్కర్లేదు. మనకి కావాల్సింది నాకు దొరికింది, సంతోషము. అక్కర్లేనిది నాకు దొరకలేదు, నాకు దూరంగా వెళ్ళిపోయింది, సంతోషము. కావలసింది నాకు దొరకలేదు, దుఃఖము. ఆ తర్వాత ఏదైతే నేను వద్దనుకున్నానో, ద్వేషం ఏదైతే ఉందో అది నాకు వచ్చింది, మళ్ళీ దుఃఖము. సో, కాబట్టి భౌతిక ప్రపంచంలో ఈ యొక్క ద్వంద్వాలనేటువంటివి ఉంటూనే ఉంటాయి. సుఖదుఖాలు, పగలు, రాత్రి, గౌరవము, అగౌరవము, మర్యాద, అమర్యాద. హ్మ్. ఇలాగనమాట. అన్నీ కూడా ఎప్పుడు కూడా యొక్క ద్వంద్వాలతోనే ఇది పూర్తిగా ఉంటుంది. సంతోషం, ఆనందము కూడా ఇక్కడ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా కల్తీ అన్నమాట. ఎప్పుడు కూడా దుఃఖంతో కలిపి ఉంటుంది. సో, ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో ముందు కూడా చెప్పారు స్వామి. ఏదైతే గనక మనకి ఆనందం కలుగుతుంది అని చెప్పి మనం దాని దగ్గరికి వెళ్తామో, ఒక్కొక్కసారి అదే మనకి బాధని కూడా కలిగిస్తుంది. అదే వస్తువు గాని, లేకపోతే గనక అదే వ్యక్తి గాని, లేకపోతే గనక అదే పొజిషన్ గాని. సో, కాబట్టి భౌతిక ప్రపంచంలో ఏది కూడా పూర్తిగా కూడా పెర్ఫెక్ట్‌గా ఉండదన్నమాట. కలుషితం లేకుండా ఉండదు. సో, ఎందుకు ఈ యొక్క జీవుడు మ ఎందుకు ఈ విధంగా అజ్ఞానంలో ఉన్నాడు అనంటే గనక, మనము మన యొక్క నిజమైనటువంటి జ్ఞానాన్ని మనము కోల్పోయాము. శుద్ధ జ్ఞానాన్ని మనము కోల్పోయాము. సో, ఎప్పుడైతే గనక ఈ యొక్క జ్ఞానం నుంచి మనము పరిపూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో, సచ్చిత్ ఆనంద, చిత్ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని మనం కోల్పోయామో, వెంటనే ఏం చేసేసింది, ఈ మాయ వచ్చేసి వెంటనే ఒక కవరేసేసింది మనకి. ఈ మాయ వచ్చేసి వెంటనే ఒక కవరేసేసిందనమాట. సో, ఏమైంది? ఈ యొక్క మాయ యొక్క ప్రభావం మూలంగా ఏం జరుగుతుంది? ఏ విధంగా మాయ ప్రభావం జరుగుతుంది? ఇప్పుడు చెప్పుకున్నాం గదా మనం. ఇచ్ఛా, ద్వేష. నాకు కావలసినటువంటివి, నాకిష్టమైనటువంటివి, నాకు అక్కరలేనటువంటివి. సో, ఎప్పుడైతే గనక ఈ యొక్క మాయలో ఉన్నామో, మనం ఆలోచిస్తూ ఉంటామనమాట. ఎలా ఉంటాం మనం? మాయ ఎప్పుడైతే ఆ వైరస్ అన్నమాట. ఒక వైరస్ లాంటిదన్నమాట. ఆ వైరస్ వచ్చేసినప్పుడు మనము ఇంతకుముందు ఎలా పని చేయాలో, ఆ పని చేయడం తప్పితే మిగతాయన్ని కూడా చేస్తూ ఉంటామనమాట. ఎప్పుడైతే గనక మనము వైరస్ వచ్చేసిందో, ఏమనుకుంటాం మనం? ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ వైరస్ వల్ల? నేను భగవంతుడిలో ఐక్యమైపోవాలి అని అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏమనుకుంటాము? నేనే భగవంతుడినైపోవాలి. ఇంకా చాలా వైరస్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వైరస్, ఇంకో ఎఫెక్ట్ ఎలా వస్తుంది ఆ యొక్క వైరస్‌కి? కృష్ణుడినే మనము ద్వేషిస్తాము. మనందరం ద్వేషించాం అందరం. కాబట్టే మనము ఇక్కడ కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. కృష్ణుడిని ద్వేషిస్తున్నారు కాబట్టే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కృష్ణుడికి రూపం లేదు. అంటే ఏంటి? నా దగ్గర రూపం ఉంది. కృష్ణుడికి రూపం లేదు. అంటే కృష్ణుడి కన్నా నేనే గొప్పవాడిని. అది చెప్పుకోవడమే గదా! అది ద్వేషమే గదా!
ఇంకొకటి, ఒకవేళ కృష్ణుడికి రూపం ఉంది అని చెప్పని ఒప్పుకున్నారనుకోండి. సో, కృష్ణుడికి ఆధ్యాత్మిక శరీరం ఉంది. అంటే గనక మరి అది ఒప్పుకున్నట్టే కదా! కృష్ణుడు నాకన్నా గొప్ప అని ఒప్పుకున్నట్టే కదా! అందుకని నేనేమంటాను, లేదు లేదు లేదు, కృష్ణుడి శరీరం, నా శరీరం 2 ఒకటే. నాది భౌతిక ఎలిమెంట్స్ తోటి ఏదైతే ఉందో వాటిలతో తయారైంది. కృష్ణుడి శరీరం కూడా అంతే. అంటే ఏంటి, కృష్ణుడిని సమానం చేసేస్తున్నాను. ఒకటి ఏం చేస్తున్నాను నేను, కృష్ణుడిని తక్కువగా చూపిస్తున్నాను. ఆయనకి శరీరమే లేదు. నా దగ్గర రూపం ఉంది, కృష్ణుడికి రూపం లేదు. రెండోది ఏం చెప్తున్నాను, ఓకే, ఒకవేళ రూపం ఉంటుందని చెప్పి నేను చెప్పలేకపోయాను అంటే గనుక ఏం చేస్తున్నాను, కృష్ణుడి శరీరం ఆధ్యాత్మికం అంటే లేదు లేదు లేదు, కృష్ణుడి శరీరం ఆధ్యాత్మికం కాదు. కృష్ణుడి శరీరం, నా శరీరం సేమ్. మీ ఇద్దరం సేమ్. ఆయనేం గొప్ప కాదు. ఎందుకంటే కనుక మనం ద్వేషం ఉందనుకోండి, ఎవరి మీద ఎన్వి ఉందనుకోండి, సో వాడి కారు, నా కారు అని కంపారిజన్ వస్తే గనక చెప్తాం అనమాట. నా కారు చాలా పెద్దది. నా కారులో ఈ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ఉంది. వాడి దగ్గర లేదు. అలాగనమాట. కృష్ణుడు ముందేం చెప్తున్నాం, వాడి కారే లేదు, నా దగ్గర కారు ఉంది. ఒకవేళ వాడు కారు తెచ్చుకుంటే, వాడి కారులో అది లేదు, నా కారులో ఇది. సో కృష్ణుడితోటి మనము ఆ యొక్క ద్వేషాన్ని పెంచుకున్నాం. ఎవరి మీద? కృష్ణుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాం కాబట్టి మనం ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలన్నీ కూడా చేస్తున్నాం. సో ఇంకేమంటారు వీళ్ళు, కృష్ణుడు కూడా మాయ చేత కప్పబడ్డాడు. కృష్ణుడు కూడా మాయామోహితుడు. నాలాగే కృష్ణుడు కూడా చిక్కుకుపోయాడు. సో కాబట్టి కృష్ణుడు మాయలోంచి బయటికి వెళ్తాడంటే కనుక నేను కూడా కృష్ణుడిలాగే వెళ్ళిపోతాను. నేను చేసేటువంటి కృష్ణుడు, మరి ఎందుకు కృష్ణుడు ఇలా చేస్తున్నాడు? కృష్ణుడు లీల చేస్తున్నాడు కాబట్టి నేను కూడా కృష్ణుడికి లాగే లీల చేస్తున్నాను. సో ప్రతి దానికి కూడా కృష్ణుడితో కంపారిజను, కృష్ణుడిని తక్కువగా చూపించడము, కృష్ణుడితో నేను సమానంగా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం. ఇదే మాయావాదులు, అసురులు అందరూ కూడా చేసేది. ఇటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కృష్ణుడు యోగమాయ సమావృత. సో వీళ్ళందరికీ కూడా నేను చూపించి వాళ్ళని ఇంకా ఇంకా నా మీద అపరాధాలు చేసేదానికన్నా ఏముంది, నేను కర్టెన్ తోటి కవర్ చేసేస్తాను. యోగమాయ తోటి లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అప్పుడు కనీసం కొంచెమైనా సరే అపరాధాలు చేయడం మానేస్తారు వీళ్ళు అని చెప్పేసి స్వామి ఏం చేస్తారు, కర్టెన్ వేసేస్తారు. మనం కూడా వేసుకుంటాం కదా. బాగా అసూయపరులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. సో మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే కనుక వాళ్ళు చూసి మనల్ని అసూయపడుతున్నారు, మన బంధువులు, స్నేహితులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం, మన యొక్క సంపద ఏదైతే ఉందో వాటిలన్నీ కూడా వాళ్ళకి చూపించకుండా, ఎందుకు వాడికి చూపిస్తే కనుక ఇంకా నాకు పడి ఏడుస్తూ ఉంటాడు వాడు, వాడికి చూపించకుండా ఉండడం మంచిదని ఏం చేస్తాం, మనం వాళ్ళకి దాసేసుకుంటాం అని చూపించం వాడికి. అలాగే కృష్ణుడు కూడా ఏం చేస్తారు, ఈ అసూయపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దూరంగా ఒక కట్టెని వేసేస్తారు. సో ఎప్పుడైతే నువ్వు ప్యూర్ అవుతావో అప్పుడు నీకు చూపిస్తాను లేరా అని చెప్పేసి. కానీ కృష్ణుడు ఏంటి, కట్టెని వేసి వదిలేయలేదు అక్కడ. ఎంతో ఎంతో మెర్సిఫుల్ గా ఆయన భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారనమాట. చూడు, నేను కర్టెన్ వేశాను, ఆ కర్టెన్ టెంపరరీ. అంటే కనుక నువ్వు ఎప్పుడైతే కనుక నాకు శరణాగతుడు అవుతావో, భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుని నువ్వు నేర్చుకుంటావో, నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తావో, గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటావో, ఏం చేస్తాను, నేను ఈ కట్టెన్ని తీసేసి మళ్ళీ నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను నాయన, రా అని చెప్పి ఆయన చాలా ఎంతో మెర్సిఫుల్ గా ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారు. మనకి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు. అదే విధంగా ఇవన్నీ కూడా డైరెక్ట్ గా నేను చదువుకుంటే నాకు అర్థం అవ్వదు కాబట్టి గురువులను కూడా పంపించారు. వీడికి అర్థం అవ్వదురా బాబు, కొంచెం వీడికి సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పి గురువులను కూడా పంపించారు. ఇన్ని ఉన్నా సరే మనం ఇంకా వాడుకోలేకుండా ఇంకా కృష్ణుడి మీద ద్వేషం చూపించి నేనే కృష్ణుడి కన్నా గొప్ప అని చెప్పేసి మనం ఇంకా ఉన్నాము అంటే కనుక మళ్ళీ మళ్ళీ యొక్క జనన మరణ చక్రంలో యొక్క భౌతిక ప్రపంచంలోనే మనం బాధలు అనుభవించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, తెలుసుకోవడం ఒకటే కాదు, ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని, ఆ జ్ఞానం ద్వారా మన యొక్క నిజస్థితిని తెలుసుకుని మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో, గురువుల యొక్క ఆధ్వర్యంలో మనల్ని మనము పూర్తిగా అర్పించుకుంటే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటి యొక్క దుఃఖాలయం అశాశ్వతం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే భగవంతుని తెలుసుకోవాలని గురువుని ఆశ్రయించి మనం అన్ని రకాలుగా నియమాలు పాటిస్తుంటే ఖచ్చితంగా ఆ యోగమయ కర్తని భగవంతుడు మన కోసం తీసి ఉంచుతాడు అన్ని వేళలని అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభుజీ. కారులో ఉన్న వ్యక్తికి బయట ఉన్న వాళ్ళంతా కనపడుతూనే ఉంటారు. బయట వాళ్ళకి కనపడదు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేనంతా చూస్తున్నాను అనుకుంటారు. అలా భగవంతుడు మనం అనేక జన్మల రూపాలు తీసుకుంటూ ఉంటాం కానీ ఆయనకి ఏం అవసరం, ఆయన లీల చేస్తూ ఉంటారు మన కోసమని.
అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ ఈ రోజు క్లాస్ మాత్రం చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా గురువుల కృప అండి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప. అట్లీస్ట్ భగవద్గీత పుస్తకాన్ని ముట్టుకుని దానిలో ఒక శ్లోకం కూడా అర్థం చేసుకునే కెపాసిటీ లేనటువంటి వాళ్ళము. ఎంతో దయతోటి ఆయన చక్కగా ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఇచ్చారు. సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించి మన యొక్క జీవితాలను మనము పావనం చేసుకోవాలండి. హరే కృష్ణ. చాలా అదృష్టవంతులం ప్రభుజీ. మేము ఈ మార్గంలోకి వచ్చి ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నామంటే ఆ భగవంతుడి కృప ఉంది కాబట్టి అన్ని తెలుసుకోగలుగుతున్నాము. ఆ తెలుసుకోవాలన్న కోరికను భగవంతుడు మాకు ఈ విధంగా తీర్చాడు అనిపిస్తుంది ప్రభుజీ. చాలా ఆనందం అనిపిస్తుంది ప్రభుజీ. ఒక్కొక్కటి వింటుంటే ఆయన లీలలు గాని ప్రభుపాదుల వారు చెప్పిన విధానం వ్యాఖ్యానం గాని అసలు ఎంత అద్భుతంగా అరటిపండు కనుక ఒలిచి మనకి నోట్లో పెట్టినట్టుగా అలా మీరు వివరించడము వారు చెప్పిన దాంతో కూడా అసలు ఎంతో ఆనందంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పామరుడు కూడా అర్థం అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. సో మన గురు మహారాజ్ కి ఆరోగ్యం ఇంకా ఆయనకి సెట్ అవ్వలేదు, ఇంకా ఐసీయూలో ఉన్నారు. సో గురు మహారాజ్ యొక్క ఆరోగ్యము త్వరగా కోలుకోవాలి అని చెప్పి అందరం కూడా ఒకసారి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దాము. దయచేసి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ. హరే కృష్ణ. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.